హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఆ నక్షత్రంతో ముద్దులు పెట్టించుకుంటున్నాడు. ఆ ముద్దులు ఆయన సంగతి చెప్తాను అనే భూమి వెతుక్కుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ చేయి పట్టుకొని లాగడంతో భూమి అనే గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే భూమి గగన్ చేయి పట్టుకొని గదిలో తీసుకొని గది డోర్ని కూడా గడియ పెట్టేసి, అసలు ఏం చేస్తున్నారో మీరు అసలు ఇలా చేస్తారా, బుద్ధుందా అనే భూమి తిడుతూ ఉంటే టక్కున గగన్ బెడ్ పైన కూర్చొని చాలా షాకింగ్గా భూమి మాటలు వింటూ ఉంటాడు. నేనేం చేశాను అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు. అంతా చేసిందంతా చేసేసి నేనేం చేశాను అని అమాయకంగా అడుగుతున్నారా, రండి చూపిస్తాను అనే భూమి గగన్ చేయి పట్టుకొని అద్దం దగ్గర లాక్కు వచ్చి చూడండి చూడండి అని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అద్దంలో బుగ్గపై ఉన్న లిప్స్టిక్ ముద్రని చూసుకొని, ఓ ఎందుకా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు అని గగన్ అంటాడు. నవ్వరా మరి, ఇలా ఎవరైనా ముద్దులు పెట్టించేసుకుంటారా, అసలు బుద్ధుందా మీకు అని భూమి అడుగుతూ ఉంటే, తనలా ముద్దు పెట్టిందన్న విషయం నీకెలా తెలుసు అని గగన్ అంటాడు. ఎలాగో తెలిసిందనుకో, చాటుగా దేంతో పెడితే దాంతో ముద్దులు పెట్టించుకోవడమేనా, మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా అనుకోలేదు. మిమ్మల్ని నేను ఎక్కడో ఊహించుకున్నాను. మీకు ఇదేం బుద్ధి, చీచి అని భూమి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే మనకి మ్యూజిక్ మాత్రమే ప్లే చేస్తూ ఉంటాను. గగన్ ఏమో భూమి వైపు తదేకంగా చాలా ప్రేమగా చూస్తూ ఉంటే భూమి ఏమో గగన్ చెంపపైన మెల్లగా కొడుతూ కూడా చెయ్యి చూపిస్తూ కోపంగా అరుస్తూ ఉంటుంది. భూమి అలా తిడుతూ ఉంటే గగన్ మాత్రం భూమిలో గగన్పై ఉన్న ప్రేమ ఎంత దాగి ఉందో మొత్తం కూడా అర్థం చేసుకున్నట్లు భూమి వైపుకు చాలా ప్రేమగా తదేకంగా కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. మాట్లాడి మాట్లాడి భూమి చాలా అలసిపోయి, నేను అరిగిపోయిన సీడీలా అడిగిందే అడుగుతుంటే మీరేమో మన్మధుడు హీరోలా అలా నవ్వుతూ స్మైల్ ఇస్తూ చూస్తున్నారేంటి? మీ నవ్వుకి నానా అర్థాలు వెతుక్కుంటూ నాకు లేదు కానీ ముందు చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది. హలో అడుగుతుంది మిమ్మల్ని అని భూమి గగన్ని టచ్ చేస్తూ వెనక్కి తోసేసి మరి అడుగుతుంది. అప్పుడు గగన్ కాస్త ఏదో మాట్లాడతాను అని అడుగుతూ ఉంటాడు. భూమి ఇంకా ఇంకా కోపంగా, మాట్లాడుతున్నానా నేను మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుందా, ముందు ఎందుకు పట్టించుకున్నానో దానికి సమాధానం చెప్పమని అరుస్తూ అడుగుతూ ఉంటే, నేను మాట్లాడుతున్నాను అని మాట్లాడతారా, ముందు ఎందుకు పెట్టించుకున్నారో ముందు చెబుతారా లేదు అని భూమి మళ్ళీ అరుస్తూ ఉంటుంది. అప్పుడే గగన్, ఓహో నీ మనసులో ఏముందో ఎంత అడిగినా కూడా చెప్పవు, బతిమిలాడినా చెప్పవు, నీతో ఎలా చెప్పించుకోవాలో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మినిస్టర్తో మాట్లాడుతున్న శరత్ చంద్ర భూమి కనిపించట్లేదు, ఈ గగన్ గాడు కూడా కనిపించట్లేదు. కొంపదీసి నా కూతుర్ని డిస్టర్బ్ చేయడానికి ఈ గగన్ గాడు వెళ్ళాడేమో. అసలే ఇద్దరు ఎక్కడున్నారు, అసలు ఈ గగన్ గాడు శరత్ చంద్ర మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని శరత్ చంద్ర వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి గగన్ మాట్లాడుతూ ఆ లిప్స్టిక్ ముద్రని అద్దంలో చూసుకుంటూ, చాలా బాగుంది కదా, నేను ఇప్పటి వరకు చూసుకోనే లేదు, అవునులే చాలా బాగుందిలే, తను నన్ను లోపలికి తీసుకువెళ్ళి అని గగన్ కావాలి అని నవ్వుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటాడు. అబ్బా సిగ్గుపడింది చాలే, నేను చూడలేకపోతున్నాను, లోపల ఏం జరిగిందో చెప్పండి అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. మళ్ళీ గగన్ తీసుకువెళ్ళి అని సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు. అబ్బా టెన్షన్తో చచ్చిపోతున్నాను, తీసుకువెళ్ళి ఏం జరిగిందో చెప్పండి అని భూమి తల పట్టుకొని మళ్ళీ అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ భూమి కళ్ళల్లోకి చూస్తూ భూమిని ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా దగ్గరికి తీసుకొని ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా అని గగన్ చెబుతూ ఉంటే, చెప్పండి అని దగ్గరికి తీసుకొని అని భూమి అంటుంది. ఇలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ తన శ్వాస నా శ్వాస ఇద్దరు ఊపిరి ఒక్క 20 నిమిషాలు యుద్ధం చేసుకున్నాయి అని గగన్ చెబుతాడు. శ్వాస యుద్ధం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా అని భూమి అంటుంది. చూస్తూ ఊరుకోక ఏం చేయాలి, చూస్తూ ఇలా అని గగన్ భూమికి లిప్ కిస్ ఇవ్వడానికి దగ్గరికి రాగానే భూమి ఒక్కసారిగా గగన్ని తోసిపడేస్తుంది. అలా చూస్తూ ముద్దు పెట్టేస్తే ముద్దు పెట్టించుకుంటారా, మీరు ఎలా పెట్టించుకుంటారో బుద్ధి ఉండక్కర్లేదా, నెట్టేసి తిట్టేసి బయటికి రావాలి కదా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఊరుకోలేను కదా, తనే ఎంతో ఇష్టంగా ముద్దు పెట్టింది అని గగన్ అంటాడు. నేను పెట్టించుకోవాల్సి వచ్చింది అని గగన్ అనడంతో, బుద్ధుండక్కర్లా అలా పెట్టించుకుంటారా అని భూమి అంటే, ముద్దు పెట్టించుకోవడానికి సిగ్గెందుకు, బుగ్గుంటే కదా అని గగన్ అంటాడు. బొగ్గ అంటే ఎవరు పడితే వాళ్ళతో ముద్దించి పెట్టుకుంటారా అని భూమి తిడుతూ ఉంటే,
ఎవరు పడితే వాళ్ళతో నేను ఎందుకు తెప్పించుకుంటాను, నేను ఊరుకోను కదా అని గగన్ అంటే, మరి ఎందుకు పెట్టించుకొని ఊరుకున్నారు అని భూమి అంటుంది. ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తుంది కాబట్టి అని గగన్ అంటే, తను ప్రేమిస్తుంది మీరు ప్రేమించట్లేదు కదా అని భూమి అంటుంది. నేను ప్రేమించట్లేని అమ్మాయి నాకు ముద్దు పెట్టట్లేదు, మరి నన్ను ప్రేమించే అమ్మాయితోనైనా నన్ను ముద్దు పెట్టి ఆపండి, తను ప్రేమిస్తే సరిపోతుందా, మీరు కూడా ప్రేమించక్కర్లేదా అని. అయినా ఎవరిని ప్రేమిస్తున్నారు, తను మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీరు తనని ప్రేమిస్తున్నారా, లేదే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. కానీ భూమి చేయి పట్టుకొని భూమి చెప్పు భూమి అని చెప్పేసి అడుగుతూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పబోతున్నావు, చెప్పు భూమి పూర్తిగా చెయ్యి అని మరీ అడుగుతూ ఉంటాడు. భూమి ప్లీజ్ భూమి చెప్పు భూమి చెప్పు భూమి ప్లీజ్ అని గగన్ బతిమిలాడుతూ ఉంటే భూమి నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. అప్పుడే శరచంద్ర భూమి భూమి అని తలుపు కొడుతూ ఉంటాడు. అయ్యో నాన్న వచ్చాడే, పిలుస్తున్నాడే, ఇప్పుడు ఏం చేయాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే భూమి టెన్షన్ని గగన్ తదేకంగా గమనించుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని భూమి తలుపు దగ్గరికి వచ్చి మరీ టెన్షన్ పడుతూ ఉంటే గగన్ భూమి వెనకాలే భూమి దగ్గరికి వస్తాడు. అయ్యో మీరేంటి ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళి దాక్కోండి అని భూమి చెబుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే శరత్చంద్ర డోర్ ఓపెన్ చేసేస్తాడు. అయితే భూమి గగన్ ఇద్దరు డోర్ పక్కన దాక్కుని ఉంటారు. భూమి భూమి అని డోర్ పక్కన చూసుకోకుండా శరత్చంద్ర డోర్ దగ్గరే నిల్చొని పిలుస్తూ ఉంటాడు. భూమి ఎక్కడ అని శరత్చంద్ర డోర్ని మరీ కాస్త ముందుకు నెట్టడంతో గగన్ భూమి ఇద్దరు నెగ్గరగా ఒకరినొకరు హక్ చేసుకొని కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అయితే శరత్చంద్ర ఇదేది కూడా గమనించడు. భూమి ఈ గదిలో లేనట్లుంది అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శరత్చంద్ర తలుపును నెట్టినప్పుడు భూమి గగన్ ఇద్దరు చాలా దగ్గరగా వచ్చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. శరత్చంద్ర వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇద్దరు అదే మైకంలో ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూనే ఉంటారు. నువ్వు నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చెయ్యలేదు, ఆ నక్షత్రం ఏమో ముద్దు పెడితే నీకెందుకు ఉక్రోషం అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అది అది అని భూమి నసుగుతూ ఉంటుంది. అది ఆ నక్షత్రం మీకేమో ముద్దు పెట్టింది, మీరేమో పెట్టించుకున్నారు, ఆ ముద్దు మరకని బుగ్గపైన అలాగే పెట్టుకొని మీరేమో జనంలో తిరుగుతున్నారు, ఆ నోట ఈ నోట పడి అంకుల్కి తెలిస్తే మళ్ళీ గొడవ అయిపోతుంది కదా అని భూమి అంటే, మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుంది, మహా అయితే నన్ను చంపుతాడు అని గగన్ మాట్లాడుతూ ఉంటే, అలా మాట్లాడకండి అని భూమి వెంటనే గగన్ నోట నుంచి నోతో మూసేస్తూ చేత్తో మూసి గగన్ నీకేమైనా అర్థమవుతుందా అని గగన్ అడుగుతుంటే ఏంటి అని భూమి అంటుంది. నాకైతే అర్థమైంది అని గగన్ అంటాడు. ఏంటి అని భూమి అంటే, నేను చచ్చిపోతాను అంటే నువ్వు వద్దంటున్నావు, నా మాట పూర్తి కాకముందే నువ్వు నా నోట నుండి తోసేస్తున్నావు, ఇదంతా ఏంటిది అంటే ఏంటి అని భూమి అంటుంది. ప్రేమ అని కన్నీటి చుక్కల్ని రాలుస్తూ గగన్ చెప్తూ ఉంటాడు. నేను చెప్పలేదు కదా అని భూమి గగన్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పక్కర్లేదు నాకు అర్థమైపోయింది, ఒక అమ్మాయి ముద్దు పెట్టి తింటే ఓర్చుకోలేకపోతున్నావు, మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది, మీ అంకుల్ వెళ్ళిపోయినా చాలాసేపు అయిన తర్వాత కూడా నువ్వు నన్ను అంటి పెట్టుకునే ఉన్నావు అంటే గగన్ చెప్పడంతో సరిగా దూరం వచ్చేస్తుంది.